ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయదు. అట్లానే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా సంతోషంగా ఉంచడానికి మీ శాయశక్తిగా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా తల్లిదండ్రులను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయదు. ఎందుకంటే వాళ్ళ వల్లనే మనం ఈ పొజిషన్లో ఉన్నామనే విషయం గుర్తుంచుకోవాలి. అట్లానే మీరు ఇంకా మీ వృత్తిలో కానీ మీరు చేసే ఏ వ్యాపారంలోనే కానీ మీరు చేసే పనిలో బాగా అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ మిమ్మల్ని అభినందిస్తూ గోల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ కార్యక్రమాన్ని చేసినటువంటి మీ గోల్డ్ మాకు వాస్తవంగా అయితే ఒక రకంగా నా వయసులో పెద్దవాళ్ళని స్నేహితులుగానే చెప్పుకునేవాళ్ళు. రెండు విషయాల్లో కంపారిజన్గా చెప్పాలి. వాళ్ళు ఖాళీ చేసిన ప్లేస్లో నేను పూర్తి చేసుకుంటూ వస్తాను. భాస్కర్ 2002లో కళ్ళగొండ హై స్కూల్లో ఖాళీ చేశారు ప్లేస్. ఆ ప్లేస్లోకి నేను వెళ్ళాను. మళ్ళీ ఇక్కడ ఖాళీ చేశారు, మళ్ళీ ఈ ప్లేస్కి వస్తున్నారు. పొజిషన్ మారిపోయి కానీ 1 by 1 ప్లేస్ చైన్లు మారుతూ వస్తున్నాం మేము. అది మాస్టర్తో పెద్ద పెట్టుబడి అశోక్ గారు కానీ అట్లాగే మాస్టర్తో అంటే దాదాపు 2000 ఆ టైంలో మేము ఇద్దరం కలిసి పక్క స్కూల్లో చేసుకున్నాం. సేవల్యపురంలో నేను అక్కడ పక్కనే మమ్మల్ని మాస్టర్ వాళ్ళ బిజినెస్ నాకు తెలియదు. ప్లస్ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నా దగ్గర స్టాఫ్ మెంబర్ కానీ. సో ఈ స్టాఫ్ మెంబర్ అనేటటువంటి మాట ఏంటంటే నేను ఈ క్యాంపస్లో ఉన్నంత వరకు చూస్తాను. అవుట్ ఆఫ్ ద క్యాంపస్ వర్క్ జస్ట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్, వీఆర్ ఫ్రెండ్స్, అంతవరకు నా ట్రీట్మెంట్ అలా ఉంటుంది. సో ఈ పాఠశాలకు వచ్చేటటువంటి అనుభవం ఏంటంటే 2016 సెప్టెంబర్ 2 నేను ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. లోకల్ ఆఫ్ నర్సరాపేట నేను పక్కనే ఉన్నటువంటి విలేజ్ దాని దొండపాడు. అనుకున్నటువంటి పరిస్థితుల్లో వాస్తవం ఏంటంటే ఈ స్కూల్ నాకు ఉంటుందో లేదో అనుకున్నా. ఒక నేమ్ మా ప్రమోషన్ గురించి మీకు ఐడియా నేమ్ ఇంక్లూడ్ కావడం, మళ్ళీ బయటకు ఎక్స్క్లూడ్ కావడం జరుగుతూ ఉంది. ఆ టైంలో ఇంక్లూడ్ కనుక జరిగి ఉన్నట్టే మీ గురువు గారు పద్మజ మేడం గారు ఈ ప్లేస్లో ఉండేవాళ్ళు. నేను మళ్ళీ ఎక్స్క్లూడ్ అయి బయటకు వెళ్ళిపోయేసరికి ఆ ప్లేస్లో నేను రావడం జరిగింది. అంటే దీనికంటే ముందుగా సరదాగా మేము ఇంతకుముందు అక్కడ మంగళగిరి దగ్గర అక్కడ పనిచేస్తూ ఉన్నాను. నన్ను మామూలుగా ఏంటంటే ఎవరెవరు మాకేంటంటే ప్రమోషన్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక క్యూరియాసిటీ ఉంటుంది జనరల్గా. నీకు ఎక్కడ వచ్చింది అని మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకంటే కళ్యాణరావు మాస్టర్ నేను వెంకటేశ్వర మాస్టర్ 2 సంవత్సరాల ముందు అడిగేవాళ్ళం. ఎందుకంటే ఇలా విద్యలు కడుతున్నారు కానీ అంటూ ఉంటాం, మాకు ఇక్కడ ప్రమోషన్ అని అనుకుంటూ ఉండాలి. కానీ అది పోస్ట్ పోల్మెంట్ జరుగుతుంది. లాస్ట్లో అంటే రావాల్సిన టైం కంటే కొంత లేటుగా వచ్చింది మాస్టర్ వాళ్ళకి అనిపించింది. సేమ్ మాకు కూడా అదే. ఒకరోజు ఇలానే సంభాషణ జరుగుతున్న టైంలో మా సీన్ నాతో పాటు కొలికి పనిచేసే వాళ్ళకి దగ్గరలో అక్కడ వస్తే నన్ను ఊరికి అడిగారు, నీకు అక్కడ వచ్చిందంటే నేను ఎలమందలు రాసి వచ్చానండి అన్న ఊరికి. సరదా సంభాషణ జరుగుతా అంటే నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెబుతున్నా అంటే అది మా ఊర్లో, అది మా పక్కనే ఉంది, ఖాళీ అవుతుందంటే రేపు జూలై 31st నేను అక్కడ రాసి వచ్చాను, అది నాకు ఉంచారని చెప్పాను సరదాగా. అయితే ఆ టైంలో మళ్ళీ వేరే పెరిగి ఇంక్లూడ్ అయిన టైంలో మళ్ళీ వేరే ఆయన రావటం, నేను మళ్ళీ దానికి బయటకు రావడం జరిగింది. కౌన్సిలింగ్ వచ్చేసరికి నాకు కరెక్ట్గా ఖాళీ రావటం, ఫస్ట్ ప్లేస్లో నేను ఉంటాం, ఎలమందులు కోరుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి టైం కనుక చూస్తే మరి మాస్టర్ వాళ్ళ అనుభవాలు చెప్తా ఉన్నారు. పిల్లలు చూడలేదు అనేటటువంటిది అది అక్షరాల 100% కాదు, 200%. వాళ్ళు ఎంత భరించారు కానీ నాకు మాత్రం నేను సౌండ్ ఇంజనీరింగ్ అవుతానని భయం ఉంది నాకు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నటువంటి స్ట్రెంత్ 400-450 దాదాపు ఉండొచ్చు అంతే అనుకుంటున్నాను. 300 అది ప్రజెంట్ ఇప్పుడు 625 మంది ఉన్నారు. 625 మంది ఉన్నారు. ఈ 625 మందికి వెళ్ళి ఒక వాస్తవం అయితే జైల్లోనే అనిపిస్తుంది. వాడి ఫ్రీ ఎప్పుడంటే ఈ రూమ్ దాటి బయటకు రావడంతో వాయిస్ ఒక్కసారిగా లేదు. ఆ అరుపులకి మాకు అక్కడ షవరింగ్ వస్తామండి. సో అంటే క్యాంపస్ చిన్నది కావడం అనే ప్రాబ్లం ఉంది మెయిన్. పిల్లవాడు బయటకు వచ్చి కదలటానికి అసలు అవకాశం లేదు. మీరు ఒకసారి ఆ పైన ఉన్నటువంటి రూములు 3, ఈ క్రింద 3, ఈ 9 రూములు పిల్లలు దాదాపుగా తీసుకుంటే 450 మంది పిల్లలు ఒకసారి వస్తే మధ్యలో నిలబడటానికి కూడా ఖాళీ ఉంది. మనమైనంత లైన్లో నిలబడ్డప్పుడు నెట్టుకుంటా ఉన్న టైపులో ఉన్నది. వాటి పరిస్థితి వాడిది, మా బాధ వేరే రకంగా వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని లాస్ట్ ఇయర్ గ్రామంలో ఉన్నటువంటి మనకు ఓల్డ్ స్టూడెంట్స్, ఇప్పుడు మీరు కూడా నాకు అదే ఇప్పుడు ఓల్డ్ సార్ మీకంటే సీనియర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఈ ప్రాబ్లమ్ను ఫస్ట్ అరైజ్ చేశాను. అంటే మాస్టర్లు ప్రయత్నం చేశారు.
కానీ దీనికి పర్మనెంట్ స్థలం చేకూర్చడం అనేటటువంటిది నా దృష్టిలో కొంచెం చాలా కష్టం ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం మనం తీసుకుంటే. అయితే దానికి టెంపరీగా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ గ్రామంలో ఉన్న పెద్దల వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకుంటే ఆ ఎదురుగా ఉన్నటువంటి స్థలాన్ని వాళ్ళు ఇచ్చారు మనకు ఒక ఎకరం ప్లేస్. అది దాదాపుగా దాంట్లో కొంతకాలం ఆటలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అది కూడా ఏంటంటే గ్రామానికి మనకి వచ్చేటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ కాబట్టి దాన్ని ఎవరో మనం అభినందించుకోవాల్సిందే. అయితే మళ్ళీ ఇష్యూ నాకు మొదలుకే వచ్చింది, మళ్ళీ పెద్దల దృష్టి తీసుకెళ్ళాం. సంతోషం ఏంటంటే పెద్దలు కూడా రెస్పాండ్ అయ్యి ఉన్నారు. 2 లేక 3 ఎకరాల కవుల రూపంలో మనకు ఖచ్చితంగా చేద్దామని నాకు హామీ ఇచ్చి ఉన్నారు. అది బహుశా ఈ నెలలోనే దాన్ని మనం సాధ్యం చేసుకోవడానికి అవకాశం ఉంది నాకు. అంటే గ్రామంలో కొంత అమౌంట్ కలెక్ట్ చేసి అది బ్యాంకులో డిపాజిట్ చేసి ఈ కవులు తీసుకునేటువంటి అవకాశం అని 2 ఆప్షన్లు, ఈ ముందున్నటువంటిది కానీ లేదా బ్యాక్ సైడ్ కానీ తీసుకున్నాను. సో ఈ రెండింటిలో ఒక ఆప్షన్ నాకు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను అనుకోలేదు. ఇక దీని పరంగా స్కూల్ పరంగా అంటే మీతో ఉన్నటువంటి అనుబంధం నాకు ఎవరితో టచ్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకి ఈ బాబు వాళ్ళు ఒక 2 months బిఫోర్ ఎప్పుడు రావటం జరిగింది. ఇట్లా మేము గ్యాదర్ రావాలనుకుంటున్నాం అంటే మదానందనైనా నాకు కావాల్సింది అది ఓల్డ్ స్టూడెంట్స్ ఒకసారి కాపాడుతూ ఉండండి, అది నాకు కూడా మంచిది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిచయాలు నాకు కూడా కావాల్సి ఉంటుంది. నేను కూడా ఒక పేరెంట్ దగ్గరికి వెళ్ళటానికి ఈ స్కూల్ మీద నమ్మకం ఉంచండి, మీ పిల్లల్ని మా దగ్గర చేర్చండి. వీ విల్ గివ్ ద ఫ్యూచర్, బెటర్ ఫ్యూచర్ దాన్ ద ప్రైవేట్ స్కూల్స్. వాళ్ళకంటే మేము ఖచ్చితంగా ఇస్తామనేటువంటి ఒక భరోసా ఇవ్వడం కోసం మేము కలుద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు ఈ పిల్లలు రావటం, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మళ్ళీ వచ్చి ఈరోజు మేము ఇట్లా కండక్ట్ చేస్తున్నాం ఆనందంగా ఇక్కడ చేసుకోండి. మీరు ఎంతమంది వస్తున్నారు అనుకుంటే ఒక 40 మంది దాదాపుగా మనకు అయ్యేటట్లు ఉన్నారండి. అందరూ ఫోన్లో కాంటాక్ట్లోకి వచ్చారన్నారు. సో సంతోషం ఏంటంటే దాదాపుగా ఒక మీరు 12 సంవత్సరాలు దాదాపు గడిచింది. ఈ 12 సంవత్సరాల కాలంలో ఎవరు ఎక్కడెక్కడో స్థిరపడి ఉన్నారు. అయితే 40 మంది ఇక్కడ గ్యాదర్ అయ్యి మీరు గడిపినటువంటి ఈ రోజు నాకు తెలిసి మీరు మీ లైఫ్లో మర్చిపోలేదు. జస్ట్ కమ్ మళ్ళీ మీరు 14 సంవత్సరాల ఏజ్కి వచ్చి ఉంటుంది. ఈ ఒక గంట ఫస్ట్ ½ an hour మళ్ళీ ఇప్పుడు తగ్గిపోతా ఉంటుంది. ఒక ½ an hour 1 hour ఎవరెక్కడెక్కడ మీ నిక్ నేమ్స్ ఎలా గడిపేది ఇది మొత్తం వచ్చి ఉంటుంది. నెట్టికి రావాలి వాసన. సో అట్లాంటి అద్భుతమైనటువంటి క్షణాలను మళ్ళీ మీరు మెమరీ చేసుకుంటారు. ఒకసారి మళ్ళీ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. రెండవది ఇక్కడ మాస్టర్లు అంటే వాల్యుబుల్ కవితల రూపంలో చెప్తారు. మాస్టర్లు అందరూ కూడా జీవితం గురించి చెప్తారు. కానీ ఇక్కడ రకరకాలుగా సెటిల్ అయి ఉండొచ్చు అన్న, హయ్యర్ పొజిషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను ఇప్పుడు కూడా పిల్లలకు చెప్తాను, దొంగతనంగా చేసేది మాత్రమే తప్పు. కష్టపడి చేసేది ఏ పనైనా సరే నిజాయితీ మనం. ఈవెన్ అంటే మేము పేరెంట్స్ని అడుగుతాను పిల్లలు మామూలుగా, మీ ఫాదర్ ఏం చేస్తారు, ఏ అమ్మాయిలు ఏం చేస్తారు అన్నట్టు కొద్దిమంది షై ఫీల్ అవుతున్నారు. అందరు గమనిస్తాను. అట్లా మాట చెబుతాం, మీ నాన్నగారు కష్టపడి పని చేసేటప్పుడు ఏ పనైనా పర్వాలేదు. ఈవెన్ ద కాంబ్లర్ యూ నెవర్ షై ఫీల్, ఏం ఫీల్ కావాల్సిన అవసరం. ఎందుకంటే మీ నాన్నగారు నిజాయితీగా పనిచేస్తున్నారు, నీకు కష్టపడి చేస్తున్నారు కాబట్టి నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం కాదని నువ్వు బెటర్ పొజిషన్లోకి వెళ్ళమని చెప్తున్నావు. సో మీరు ఇప్పుడు కూడా ఏంటంటే మీలో కొంతమంది అంటే హౌస్ వైఫ్గా ఉన్నారు, కొంతమంది మామూలుగా తను చెప్పారు. అది నేను సెంటరింగ్ పని అన్నారు, కొంతమంది అలానే పరదాలు చేస్తున్నారు. ఇదేం సామాన్యమైన విషయం కాదు. ఎలమందల పరదాలు అంటే స్టేట్ వైడ్ రిపోర్ట్ ఉంది, మీకు ఐడియా ఉందో లేదు. కానీ ఎవరినన్నా కనుక్కొని ఎలమందలు అంటే చిన్నతరపాలు ఎలమందలు అంటే ఓ పరదాల ఫేమస్ కదండి అని అడుగుతున్నారు. అంటే మీ ప్రొఫెషన్ చాలా గొప్పది. అది అయితే నేను చెప్పేది ఏంటంటే ఏ వృత్తినైనా ఎన్నుకోండి, ఒక నిజాయితీగా హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఆ చేసేటటువంటి పనిలో ఇంట్రెస్ట్తో చూపించండి, అది ఖచ్చితంగా అనుమానం లేకుండా సక్సెస్ అవుతాం. అండ్ ఐ రిక్వెస్ట్ యూ, మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎంకరేజ్ ద గవర్నమెంట్ స్కూల్స్. ఇట్లా చేయండి. అంటే మీరు గమనించండి, మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కూడా ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి మీకు యూ ఆర్ ద రైట్ పర్సన్ టు విజిట్ ద స్కూల్. మీకు ఈ స్కూల్ విజిట్ చేయడానికి హక్కు ఉంది మీకు. ఎందుకంటే నాకైతే నేను వచ్చి సంవత్సరాలైనా, నాకంటే మీరు ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ టైం అయినా స్కూల్కి రావచ్చు. మీరు ఇక్కడ జరిగే కార్యక్రమాలను చూడండి, మంచి చెప్పండి అక్కడ. లేదా మీరు గమనించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే మేము కొన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంకా కొంతమంది టౌన్లో ఉన్నారు కాబట్టి అక్కడ కొన్ని స్కూల్ విజిట్ చేస్తున్నప్పుడు మీరు కొన్ని చూస్తుంటారు బెటర్ థింగ్స్. అలాంటివి ఏమైనా ఉన్నట్టు మనం ఇక్కడ ఇంకల్కేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత మేము ఇంకోటి ఏంటంటే మంచి పొజిషన్లోకి రండి. మీరున్నటువంటి గ్రామాన్ని డెవలప్ చేయడానికి మొత్తం ఒక హెల్ప్గా మీ కావచ్చు, మీ సీనియర్లు కావచ్చు, మీ జూనియర్లు సరే ఒక గ్రూప్ లాగా ఫామ్ చేయండి. మీ ఊరిని డెవలప్ చేసుకోండి. ఎందుకంటే మనకి నర్సరాపేట ఏరియా వాస్తవం మనం బ్యాక్వర్డ్ ఏరియా కింద లెక్కేస్తాం.
అంటే మీరు కనుక గుంటూరు సైడ్ కనుక వెళ్తే మన పల్నాడు మోటార్లో చెప్పుకుంటారు మనం, అదే మనకు అక్కడో తగులుతూ ఉంటుంది, రోషం వస్తూ ఉంటుంది. కానీ ఇవాళ మన గ్రామాలు కొన్ని తీసుకున్నట్టు మనం కూడా రూరల్ విలేజ్ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా చాలా డెవలప్మెంట్ అవుతామని కొన్ని గ్రామాలు చూస్తే, సో అవి మనం కూడా డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేయండి. ఆ డెవలప్మెంట్ దానికి కూడా మీ బ్యాచ్ శ్రీకారం అనుకుందాం 1 by 1. అలా చూసినట్లయితేనే మీ తోడు ఇంకొంతమంది కలుపుకోవడం అలా చేయండి. అదేవిధంగా మాస్టర్ కూడా చెప్పారు, ఇక్కడ తెలుగు ప్రధానమైనటువంటి ప్రాబ్లం అనేది చిన్నతరపాలెం పిల్లలకి మామూలుగా ఒక రకంగా నరకంగానే ఉంది. నేను ఇప్పుడు 3 బ్యాచ్లు చూస్తున్నది. నేను వచ్చినటువంటి రోజు సెప్టెంబర్ 2 జాయిన్ అయినా, సెప్టెంబర్ 30న తెలుగు మాస్టర్ రిటైర్ అయ్యారు ఇక్కడ యేసురత్నం గారని. ఆయన ఫంక్షన్ చేయడానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే తెలుగు నవ్వితే బాగోదు అనుకునేవాడు. పిల్లలు చిన్నతరపాలెం పిల్లలు చాలా హైలైట్గా చేశారు వాళ్ళ ప్రోగ్రామ్. ఎందుకంటే వాళ్ళు గురువు గారు తెలుగు మాస్టర్ మీద అంత ప్రేమ ఉంది నిజంగానే. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే తెలుగు కొంచెం నవ్వు వస్తూ ఉండేది, ఆ లాంగ్వేజ్ అట్లా ఉంది వాళ్ళు. తర్వాత నేను చిన్నగా రిక్వెస్ట్ చేశాను వాళ్ళు, మీరేం చేస్తారంటే డిగ్రీ అయిపోయిన కొంతమంది ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు ఏమనుకోకుండా ఒక కోరిక కోరుతానో మరి మీరు చేయగలుగుతారని చెప్పండి సార్ అండి. 1 గంట మీ పిల్లలకి ఏదైనా అక్కడ స్కూల్లో స్పెండ్ చేయండి అని అడిగాను. త్వరగపాలని అక్కడ అయితే ప్రాబ్లం కూడా ఎందుకంటే ఇక్కడ 2 సమస్య కూడా ఉంటుంది. అక్కడ టీచర్స్ లేరు. త్వరగపాలని 2-3 టీచర్లు ఉన్న మధ్యలో డిస్టర్బెన్స్ లేదు. సో అది వాస్తవంగా కొన్ని జనరేషన్ నాశనం అవుతుంది. అంటే సరైనటువంటి టీచర్లు లేనప్పుడు ఆ స్కూల్లో పిల్లలు కనుక ఉంటే ఆ తరం మొత్తం పోతుంది. అనుమానం లేదు. ఇటువంటి దేనికి పనికిరానటువంటి విధానంగా తయారవుతారు. కాబట్టి మీరు కనీసం మీరు కొంతమంది తెలుగు నేర్పడం 1 గంట మీరు స్పెండ్ చేయండి మీరు బదార్లని అడిగారు. సో దానికి కూడా రెస్పాండ్ చేస్తారో లేదా మరి ఎంతవరకు చేస్తారో లేదు తెలియదు. కానీ మీరు ఎప్పటికైనా సరే మీ ఇక్కడ ఆల్రెడీ చిన్నతరపాలెంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మీరు మీ స్కూల్ని విజిట్ చేస్తూ ఉండండి. అక్కడ కొంతవరకైనా మార్పులు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ దశలోనే మీరు చిన్న దశలోనే పిల్లలు కనుక కొంచెం మనం కనుక చేయగలిగితే హెల్ప్ చిన్నదే సహాయమే కావచ్చు. 1 గంట మీరు హెల్ప్ చేయవచ్చు అక్కడ. లేదా ఒక అరగంట ఏదైనా ఒక అరగంట వాలంటరీగా చెప్పినా సరే అది అద్భుతమైనటువంటి సహాయం కిందకు వస్తుంది. ధనరూపం కాదు, మీరు చదువు రూపం చేసేది. ఒక పిల్లల యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఒక మంచి సహాయం అవుతుంది. కాబట్టి మీలో కూడా ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ఫామ్ అసోసియేషన్ ఫామ్ గార్డ్ మీరు కూడా మీ ఉన్నటువంటి బెటర్ థింగ్లో ఉన్నటువంటి మీ సీనియర్లు కూడా కలిగేదని ఒక మంచి ఆలోచన ఇవ్వండి. మీ గ్రామాల యొక్క అభివృద్ధికి మొత్తం సహాయం చేయండి. సేమ్ పార్క్ స్కూల్ని మర్చిపోవద్దు. దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి. దీనికోసం కూడా ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్స్ రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కొంత సహాయం చేస్తున్నారు. అలానే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కూడా చేశారు. ఒక 2 సంవత్సరాల్లోనే 225 టేబుల్స్ వచ్చినాయి మన స్కూల్కి. రోటరీ క్లబ్ వాళ్ళ సహాయంతో దాదాపుగా ఏ స్కూల్లో జరగలేదు. 225 పిల్లలు వచ్చినాయి మనకి. అది అలానే వాళ్ళ బిల్డింగ్స్ కూడా వచ్చినాయి. ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. వాస్తవంగా ఇంకా 6 రూమ్లు అడుగుతా ఉన్నాము. ఎందుకంటే స్ట్రెంత్ పెరుగుతూ ఉందనే ఉద్దేశంతో రీసెంట్గా వచ్చేసరికి 26 లక్షల రూపాయలు ఖరీదైనటువంటి డిజిటల్ క్లాస్ రూమ్ అక్కడ తీసుకోవడం జరిగింది. మనం ఇది స్టేట్లో ఉన్నటువంటి 3 ప్రాజెక్టులోనే గవర్నమెంట్ వాళ్ళని కొలాబరేషన్తో వచ్చింది. డైరెక్ట్గా HP కంపెనీ వాళ్ళతో ఈ సంవత్సరం వచ్చేసరికి దాంట్లో కంప్యూటర్ క్లాసులు కానీ తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ రెండోది ఏంటంటే ఒక వర్చువల్ క్లాస్ రూమ్ కూడా శాంక్షన్ అయిన గవర్నమెంట్ వాళ్ళతో ఈ సంవత్సరం కూడా స్టార్ట్ అవుతుంది మనకి. అంటే కొంత ఎడ్యుకేషన్లో కూడా మనం కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అంటే మనం ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఏ విధంగా అయితే మాయ చేస్తారో మా దగ్గర కంప్యూటర్స్ ఉన్నాయని లేదా మా దగ్గర వర్చువల్ క్లాస్ రూమ్ ఉందని లేదా డిజిటల్ క్లాస్ రూమ్ ఉందని వాళ్ళు ఏ పేరు పెట్టుకున్నామే అది మన దగ్గరే ఉంది. అది మనం కూడా ఇవ్వగలుగుతాం. కాబట్టి అంటే మనకేమవుతుందంటే ఎలమందల స్కూల్ అని పేరు ఉన్నప్పటికీ ఎలమందల పిల్లలు మొత్తం 100 నుంచి 150 లోపలనే ఉన్నారు. 650 మంది పిల్లలు ఉంటే 150 చిల్లరేమో గురవాయిపాలెం ఉంది. 150 నుంచి 180 త్వరగపాలెం పిల్లలు గోనెపూడి పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫీడింగ్ విలేజ్ తక్కువగా ఉంది. అది లాస్ట్ ఇయర్ ఇంకొక 40 అడ్మిషన్స్ అదనంగా వచ్చారు ఊళ్ళో పిల్లలు. అది ఈ సంవత్సరం ఇంకొక వస్తున్నారు మనకి. అది సో దానికి నమ్మకం కలిగించేట్టుగా చేయాలంటే కూడా అండ్ ఆల్సో వీర్ రిక్వైర్డ్ యువర్ సపోర్ట్ ఆల్సో. ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఎప్పుడు కూడా కంపల్సరీ సపోర్ట్లో ఉండండి. అలాగే మీరు ఎప్పుడు వచ్చిన స్కూల్లో విజిట్ చేయడానికి మేము సంతోషపడుతూ ఉంటాం. అండ్ మీరు గమనించినటువంటి విషయాలు ఏవైనా ఉంటే కొత్త ఏమైనా ఇంట్రొడ్యూస్ చేసుకోవడానికి మాకు అది కూడా కొంచెం చెప్తా ఉండండి. అది తప్పలేదని. ఎందుకంటే నాలెడ్జ్ అనేటటువంటిది ఎవరు తీసుకున్నా సరే చిన్న పెద్దలే కాదు, ఎవరికైనా బెటర్ నాలెడ్జ్ అనేటువంటి షేర్ చేసుకోవచ్చు. సో దీని డెవలప్మెంట్ కూడా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్రాఫిక్ మన స్కూల్కి చాలా అప్డేట్స్ తీసుకొచ్చారు. చాలా వరకు బెంచెస్ అన్నారు, తర్వాత చాలా స్కూల్ డిజిటల్ క్లాసెస్ అన్నారు. చాలా అప్రోచ్ చాలా వాటిని మనకి అప్రోచ్ ఇచ్చి మన నెక్స్ట్ జనరేషన్కి మంచి భవిష్యత్తు ఇస్తున్నారు ఫ్యూచర్ని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. దానికి నెక్స్ట్ మా ఇస్దార్ సార్ తెలుగు మాకు ప్రజెంట్గా పనిచేస్తున్నారు. సో ఆయన కొన్ని వర్డ్స్ మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. 2005, 2006లో 10వ తరగతి చదివి పూర్వ విద్యార్థుల సమావేశం ఈ పాఠశాల ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి శుక్రవారం ఒక ఇద్దరు ముందు వచ్చేసి మాట్లాడినప్పుడు వాళ్ళని లెటర్ రాయించడం, తర్వాత సంతోషపడడం చాలా ఉంది. నిజంగా మీ బ్యాచ్ ఏర్పాటు చేసినటువంటి సభ చాలా అదృష్టమైంది. ఎందుకంటే ఈ వేదిక మీద నలుగురు ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయులు నలుగురు ఉన్నారు ఈ వేదిక. ఇద్దరు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు. నలుగురు ప్రధానోపాధ్యాయులు ఉన్నారు అంటే ఇద్దరు ఎంఈఓస్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నలుగురు ఉన్నారు. చాలా అదృష్టవంతమైన వేదిక. గతంలో మరి పాఠాలు చెప్పడానికి, మీకు చదువులో ముందుకు తీసుకెళ్ళడానికి రకరకాలైనటువంటి నీతి మాటలు పాఠాలు చెప్తారు. సార్ ఒక్క నిమిషం, మా ఎవరికొద్ది ఏపీ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది. అక్కడ నేను డిపార్ట్మెంట్లో డ్యూటీలో ఉన్నాను. పర్మిషన్ ఇస్తే నేను అక్కడికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన కోసం టైం స్పెండ్ చేశారు. సో ఒకసారి అందరికీ సార్ థ్యాంక్ యూ. మరి చదువుకోవడానికి పాఠాలు అయిపోయారు ఆనాడు 2005, 2006. ఈనాడు జీవించడానికి బ్రతుకు పాఠాలు అయిపోయారు చాలా మంది పాఠాలు. నాకు 2 మాటలు చాలా అద్భుతాన్ని ఆశ్చర్యం కలిగించారు. మిమ్మల్ని కన్నవాళ్ళని, మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళని, మీరు కన్న వాళ్ళని, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించండి. డబ్బు సంపాదించడంలా, హోదా సంపాదించడంలా, లేకపోతే కోట్లు గడించి వెనక స్విస్ బ్యాంక్ రాసడంలా ఉపాధ్యాయులు ఉన్నటువంటి మీ మీద ఉన్నటువంటి ప్రేమ. ఆనాడు చదువుకోవడానికి మీకు అక్షరాలు నేర్పించారు, పాఠాలు చెప్పారు. ఈనాడు ఎలా బ్రతకాలో నేర్పారు. మన కన్నటువంటి వాడు, మనం కట్టుకున్నటువంటి వాడు, మనం కన్నటువంటి వాడు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాడు ఆనందంగా ఉండటానికి మనం ఏం చేయాలో మన గురువులు చెప్పారు. నిజంగా ఆ మాటలు నాకు కూడా ఆశ్చర్యం వేశారు అనిపించింది. ఉపాధ్యాయులు, విద్యార్థి పిల్లలు ఏ స్థాయిలో ఉన్నా కానీ వారి యొక్క అభివృద్ధి కోసం, వారి యోగక్షేమం కోసం ఉపాధ్యాయులు ప్రయత్నిస్తారు. నిజమైన ఉపాధ్యాయులు ఈనాడు మీరు మీ పిల్లలతో చాలా మంది వచ్చేసి మీ పిల్లలు చెప్పుకుంటారు, ఇదిగో నేను ఇక్కడ ఈ క్లాస్ చదువుకున్నాను, అదే ఆ బెంచ్ నేను కూర్చున్న ప్లేస్ అని పిల్లలకి చెప్పుకుంటారు. నిజంగా ఆ పిల్లవాడు నిజంగా ఎంత ఆనందపడతాడు. మా డాడీ కూర్చొని చదువుకున్న ప్లేస్, మా మమ్మీ కూర్చొని చదువుకున్న బెంచ్. సాధులు పనిచేసినప్పుడు కొంతమంది పేరెంట్స్ అలా వచ్చాడు, హైదరాబాద్ నుంచి అమెరికా నుంచి పనిచేస్తారు. వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి నేను కూర్చొని చదువుకున్న బెంచ్, అదిగో నేను కూర్చొని చదువుకున్న రూమ్ అని చెప్తే ఆ పిల్లలు వాళ్ళు డాడీ అన్నయ్య అదే ఆ డాడీ కూర్చొని చదువుకున్నాను. నిజంగా మీరు చదువుకున్నటువంటి ఆ పాఠశాలని, ఆ గదుల్ని ఈనాడు మీ పిల్లలకు చెప్పించి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని షేర్ చేసుకుంటారని అందరూ కూడా సరే అని తెలియజేస్తున్నాను. మరి మేము ఎవరో తెలియకపోయినా మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. మీరెవరో తెలియకపోయినా మన స్కూల్లో పట్టుకున్న మన పాత విద్యార్థులు, మనం చదువు చెప్పకపోయినా కానీ ఆ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు వాళ్ళతో మన సమయం షేర్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ సండేస్ హాలిడే కాదు, ఇంకోటి ఉంది రెస్ట్, స్పెషల్ డే. అవునా కదా?
ఇంట్లో హాలిడే కాదు, అందులో స్పెషల్గా కూడా. ఎందుకంటే మాస్టర్ చెప్పారు హోమ్ మినిస్టర్ తప్పు చేయడం. హోమ్ మినిస్టర్ ఆనందంగా ఉంటేనే మేము ముందుకు వచ్చి పనిచేయగలం. వాళ్ళు ఏనాడు అసంతృప్తి చెందకూడదు, ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఈనాడు మరి అన్ని రకాలైనటువంటి వంటలు చేస్తూ ఉంటారు. అవన్నీ పెట్టుకొని పిల్లలతో 10 నిమిషాలు కలుపుతామని చెప్పి వచ్చాం. మరి మా అందరికి కూడా ఈ అవకాశాన్ని కల్పించినందుకు మరి అందరి కలిసి భగవంతుడి అందరూ తీసుకుంటూ ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ నేనే సర్విస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ చిన్నారెడ్డి గారు, సో మన ప్రజెంట్ స్కూల్లో పిఎస్ఆర్ చేస్తున్నారు కొన్ని వర్డ్స్. అట్లనే 2005-2006 సంవత్సరంలో ఈ పాఠశాలలో చదువుతాను పూర్తి చేసుకుని వెళ్ళి మళ్ళా తిరిగి కలుసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని కల్పించుకున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా మరి పెద్ద పెద్ద అతిరథ మహారథులు మాట్లాడిన తర్వాత ఒక చిట్టెలకు మాట్లాడాలంటే కష్టమే. వాళ్ళ యొక్క అనుభవంతో కూడా ఉండకపోవచ్చు నా వయసు. కానీ మీరు గురువుల పట్ల కలిగినటువంటి ప్రేమ, మీకు నిర్దేశించినటువంటి ఒక మార్గాన్ని, వాళ్ళు చూపించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనల ప్రకారంగా మీరు మీ యొక్క జీవితాలలో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళి మళ్ళా తిరిగి ఆ గురువులను జ్ఞాపకం చేసుకోవడానికి వారి ఏళ్ళు మీరు కలిగినటువంటి ప్రేమను బట్టి వారినే కాదు, ఇప్పుడు మేము మమ్మల్ని కూడా మీరు ఆహ్వానించినందుకు మీకు ఉన్నటువంటి మంచి ఉన్నతమైనటువంటి మనసును బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తున్నాము. ఆల్రెడీ సాగర్ అందరూ కూడా చెప్పారు ఎలాగో ఉండాలి జీవితంలో, ఎలాగా ముందుకు వెళ్ళాలనేటువంటిది. నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు, కానీ నాకు తెలిసినటువంటి ఒక విషయం మాత్రం చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో ఒక మంచి మాట ఉంటున్నది, ఏంటంటే తన పనిలో నిపుణత కలగవాణిని చూచుగా వాడు మనుషుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలబడతాడని చెప్పేసి. కాబట్టి మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ, ఏ స్థితిలో ఉన్నా కానివ్వండి, దానిని నమ్మకంగాను యథార్థంగాను అది మనకి ఒక లైఫ్ స్టైల్ని నిర్మిస్తుందనేటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానంతో దాన్ని అంగీకరించి ముందుకు సాగండి. తప్పనిసరిగా ఈరోజు కాకపోయినా కానీ, నెక్స్ట్ ఇయర్ కాకపోయినా కానీ, ఒక 2 years తర్వాత అయినా కానీ దానిని మనము ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలాగే అందరికీ తెలిసినటువంటి అన్ని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా కొన్ని వేల లేదా లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నటువంటి కంపెనీ యూనిలివర్కి సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్. దాన్ని ఫస్ట్ మొట్టమొదటి పెట్టుబడి ఎంత తెలుసా? 1 రూపీ. దాని పెట్టుబడి 1 రూపాయి. అయితే ఈరోజు అది ప్రపంచ దేశాలన్నింటిలో కూడాను అందరి ఇళ్లలో కూడాను గోడ పక్కన కొట్టుకుని లోపలికి వచ్చేసి మీ పేస్ట్లో ఉప్పు ఉందని చెప్పేసి అడుగుతుంది. అంటే అది వాళ్ళ నమ్మకం ఉంటుంది. మనం కూడా అలాంటి స్థిరమైనటువంటి నమ్మకాన్ని, స్థిరమైనటువంటి వ్యక్తిత్వాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే ఉత్తమమైనటువంటి వారిగా ఉంటాం. మా హెడ్ మాస్టర్ మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేశారు, ఏంటంటే మీరు మా స్కూల్కి రండి, మన స్కూల్కి రండి, వచ్చి చూడండి, మా టీచింగ్ ఎలా ఉంటుందో చూడండి, మేము ఎక్కడే ఏమైనా కానీ మీ పిల్లలతోటి వ్యవహరించేటువంటి విధానం ఎలా ఉంటుందో చూడండి, ఇంకా మీ పిల్లలకి అదనంగా ఏమి నేర్పితే బాగుంటుందనేటువంటిది ఆల్రెడీ మీరు సఫర్ అయి ఉన్నటువంటి వారు, లేదా ఇలాగ ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు కనుక రండి, షేర్ చేసుకొని మీకు ఏం అవసరమో, మేము ఎలాగా చెప్తే ఇంకా ఉన్నతంగా మీ పిల్లలు ఎదగడానికి అవకాశం ఉంటుందో మీరు మాతోటి మాట్లాడండి, దానికి కావాల్సినటువంటి సలహాలు ఇవ్వండి. అట్లానే దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైతే నీడ్స్ ఉన్నాయో వీటిని డెవలప్మెంట్ చేయడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించండి. ఎందుకంటే మనం రేపు సంపాదించినా కానీ, ఏది చేసినా కానీ, ఏది నిలబెట్టుకున్నా కానీ అది మన పిల్లల కోసం అనేటువంటి ఆలోచనతో మనం చేస్తాం. మన పేరెంట్స్ మన కోసం ఎలాగైతే చేశారో మనం కూడా మన పిల్లల కోసమే చేస్తాం. ఆ పిల్లలను మా దగ్గరకు పంపించండి. కంపల్సరిగా మీ పిల్లలకి నా తరపు నుంచి, మన స్కూల్ తరపు నుంచి మీ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించగలుగుతామని చెప్పేసి నేను భరోసా ఇస్తున్నాను.
మీకు ప్రామిస్ కూడా చేస్తున్నాం. మా శాశక్తి మేము ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ మనకి ఒక డిజిటల్ క్లాస్ రూమ్ వచ్చింది 26 lakhs తోటి. అలానే వర్చువల్ క్లాస్ రూమ్ కూడా వచ్చింది. మనం ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే కార్పొరేట్ అని చెప్పి పిలువబడేటువంటి వాళ్ళ స్కూల్స్తో కానీ పోల్చుకున్నట్లయితే మనం ఎక్కడ కూడాను ఒక మిల్లీమీటర్లో 100 వంతు కూడా మనం తగ్గం ఎక్కడ ఉన్నది జ్ఞాపకం చేసుకోండి. రెండవది, మీకు అక్కడికి వెళ్తే ఓన్లీ ఎడ్యుకేషన్ వస్తుంది, చదువు వస్తుంది, మార్కులు వస్తాయి. కానీ లోకం అంటే ఏంటో తెలియదు, పేరెంట్ అంటే ఏంటో తెలియదు, రిలేషన్ అంటే ఏంటో తెలియదు. కానీ ఇక్కడ మనకు అన్నీ నేర్పుతాం. మేము రిలేషన్ తెలుస్తుంది, వ్యక్తిత్వం పెరుగుతుంది, యాటిట్యూడ్స్ మారుతాయి. అట్లానే ఉండేటువంటి జీవన విధానం ఎలాగ ఉండాలి. ఆల్రెడీ మీ టీచర్స్ మీకు చెప్పారు, అరే ఇలాగా అసలు ఏంటి స్వచ్ఛ భారత్ అంటే ఏంటిదని చెప్పారు. నాకైతే మనసులో నవ్వొచ్చింది, కానీ వాస్తవం అది. స్వచ్ఛ భారత్ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇలాంటివన్నీ కూడా మన స్కూల్లో ఉన్నాయి, మనం నేర్పుతున్నాం పిల్లల్ని కూడా. ఇందాక మాస్టర్ కూడా చెప్పారు, మిడ్ డే మీల్స్ ప్రతి స్కూల్లో అయితే మీ ఇష్టం తింటే తినాలి, లేకపోతే లేదని అంటారు. కానీ మేమైతే హెడ్ మాస్టర్ గారితో నిలబడేసి ఎవరిని కూడా బయటికి పంపించాం. కంపల్సరీ మీరు ఇక్కడే తినమని అంటాం. ఆల్రెడీ ఇప్పుడు 3 days ఎగ్స్ వేస్తున్నారు, రేపు నెక్స్ట్ 5 days ఎగ్స్ వస్తాయి. కాబట్టి మంచి మీల్స్ ఇక్కడ అరేంజ్ చేయబడుతుంది. గవర్నమెంట్ కానివ్వండి, అలానే మన సార్ గారు ఉన్నారు, వీళ్ళైతే రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఏమైనా వస్తుంది మనకి ట్రాన్స్ఫార్మర్ పెట్టేటువంటి విషయంలో కానివ్వండి, లేకపోతే అక్కడ ఎదురుగా ఉన్నటువంటి మనకి ఆ స్థలం ఇచ్చేటువంటి విషయంలో కానివ్వండి, ఇంకా స్కూల్కి సంబంధించిన ఏ చిన్న విషయం జరిగినా కానీ వీళ్ళు కంపల్సరీగా ఇచ్చేసి నిలబడి చేస్తారు. మీ నుంచి కూడా అలాంటి సహకారాన్ని కోరుకుంటున్నాం. ఇంకోటి వాళ్ళు సార్ గారు ఒక మంచి అడ్వైజ్ ఇచ్చారు. ఏంటంటే మీరు ఇట్లా ఇండివిజువల్గా అనేటువంటిది కాకుండా అందరూ కలిసి ఒక గ్రూప్ లాగా ఏర్పడేసి దాన్ని ఒక రిజిస్టర్ చేయించండి చక్కగా. దానికి పెద్ద మొత్తాలే మనం ఇవ్వాలనేటువంటి రూల్ ఏమీ ఉండదు. మీకు కలిగినటువంటిది ఏదైతే ఉంటుందో దానినే దానికి ఇవ్వండి. అది స్టెప్ బై స్టెప్. ఒకవేళ మనం 100 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు, కానీ ఒక 10 years తర్వాత దాని విలువ అనేటువంటిది చాలా పెద్దదిగా ఉండిపోతుంది. ఆల్రెడీ మేము దాంట్లో ఉన్నాం. మేము చదువుకున్నటువంటి స్కూల్లో కానివ్వండి, లేకపోతే బయట ఉన్నటువంటి మా ప్రాంతాల్లో కానివ్వండి, మేము అలాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కనుక ఆ విషయాన్ని మీకు నేను చెప్తున్నాను. కనుక మీరు దాంట్లో భాగస్వాములు అవ్వండి. అలా భాగస్వాములు ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడో ఒక 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలతో కలిసి దానికంటే రెగ్యులర్ మనం టచ్లో ఉంటాము. ఎవరు ఏంటి, మన ఫ్రెండ్స్ ఏంటిది, మన కుటుంబాలు ఎలాగా ఉన్నాయి, ఏదైనా అవసరమైనప్పుడు ఫోన్ చేసినప్పుడు మనతోటి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి కానివ్వండి, వాళ్ళ యొక్క హ్యాపీస్ షేర్ చేసుకోవడానికి కానివ్వండి. కొన్నిసార్లు మనము కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకోలేనటువంటి బాధలోనికి వెళ్ళిపోతాం. ఈవెన్ మన భాగస్వామితో కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం కొన్ని సందర్భాలు. అలాంటి మన ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడానికి, ఆ చిన్నతనం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ప్రేమలో ఆప్యాయతలతోటి వాళ్ళతో ఆ ఇంటిమసీని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఒక గ్రూప్గా ఏర్పడండి. ఆ గ్రూప్లో మీరందరూ కూడాను లీడ్ చేయండి, మీరే లీడ్ చేస్తూ ఉండండి. దానికి కావాల్సినటువంటిది ఏదైతే ఉంటుందో, ఏమేమి అవసరాలు ఉన్నాయో మీరు ఒక స్కూల్ విషయమే కాదు, మీ యొక్క విలేజ్ యొక్క డెవలప్మెంట్ విషయంలో కూడాను మీరు మీ యొక్క సహాయ సహకారాలు అందించవచ్చు. ఇంకో సార్ గారు మ్యాథ్స్ సార్ గారు చెప్పారు మంచి మాట. ఏంటంటే మరి మీకు ఫీలింగ్స్ ఏమో మాకైతే తెలియదు, మేము ఉన్నప్పుడైతే అసలుకి ఈ క్యాస్టిజం కానివ్వండి, లేకపోతే ఇలాంటివి మా పార్టీస్ కానివ్వండి అసలుకి ఏమీ ఉండేవి. పేరెంట్సే ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్లు వేరు, మిగతా సందర్భాలన్నింటిలో కూడా అందరం కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు కొన్ని సందర్భాలు ఎలాగ ఉంటున్నాయనంటే మనము బాగా లోపల అన్నమాట పర్ఫెక్ట్గా ఉండేసేసి వాడేంది ఏంది అనేటువంటి సందర్భాల్లోకి వెళ్ళిపోతున్నటువంటి ఉంటున్నాయి. కానీ మీరందరినీ చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నది. మీరు దాదాపు 40 members దాకా అందరూ కూడా కలిసి చక్కగా వచ్చారు. అట్లానే మేము కూడా మొన్న జూన్ 3వ తారీఖున 25 years తర్వాత 1993 బ్యాచ్ వాళ్ళము డిగ్రీ వాళ్ళమందరం కూడాను ఎస్ఎస్ఆర్ కాలేజీ, రెడ్డి కాలేజీ, అలానే రామారావు కాలేజీ స్టూడెంట్స్ అందరం కూడాను మా టీచర్స్ అందరినీ, లెక్చరర్స్ అందరిని కూడా పిలుచుకునేసి మేము ఇలాంటిది ఒక కార్యక్రమం అరేంజ్ చేయడం జరిగింది. నిజంగా అక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉన్నటువంటి ఆ టైం అంతా కూడా ఏంటంటే జస్ట్ ఒక 5 minutes అయిపోయిందేమో అన్నట్లుగా అనిపించింది. ఆ టీచర్స్ తోటి మాట్లాడడం కానీ, ఫ్రెండ్స్ తోటి మాట్లాడడము, మేము వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవడము, సంతోషాలు, కాలేజీలో ఏం చేసాము, ఎలాగ ఉన్నాము, ఎన్ని చెప్పుకుంటూ పోతుంటే జస్ట్ ఒక 1/2 hour అయిపోయిందో అని అనిపించింది. అలానే మీకు కూడా అలాగా అనిపించి ఉండొచ్చును.
మీ అందరికీ మరొకసారి మీరు మీ యొక్క లైఫ్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని, మీరు ఏ పొజిషన్లో ఉన్నారో దానిలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, అంటే మీకు మేము ఎవరమో తెలియదు అయినా కానీ మా స్కూల్ టీచర్స్ అని మీరు మమ్మల్ని ప్రత్యేకంగా ఇన్వైట్ చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మనకి చాలా థింగ్స్ చెప్పారు. సో వాటిని మనం లైఫ్ యూజ్ చేసుకున్నాము. ఎంతో మనం ట్రై చేద్దాం, చేద్దాం. సో దీని ముందు ఒక నిమిషం అనేది ఇప్పటికీ చాలా మంది ఆగకుండా మీరు పోతారే ఉన్నాను టైం తీసుకుంటే ఒక్కో నిమిషం ఏంటంటే మనకి ఎప్పుడైతే గెట్ టుగెదర్ కోసం మనం రెడీ చేసుకుంటున్నాం, ప్లాన్ చేసుకుంటున్నామో అప్పుడు బిర్యానీ అన్నయ్య ప్లస్ వాళ్ళు చాలా సజెషన్స్ ఇచ్చారు, సపోర్ట్ చేశారు. సో అన్నయ్యకి మనం ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే కింద మనం లంచ్ అరేంజ్ చేసాము. సో లంచ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సో వాడు తండవేడు అది తాండవారు వీరరా వాళ్ళు